ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ తిరునిలయంలో రేపటి నుండి బ్రహ్మోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుమలకు చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. హనుమంత వాహన సేవలో వరదరాజస్వామి విశేష దర్శనం. చిత్తూరు జిల్లా యాదమరిలో స్వామివారి బ్రహ్మోత్సవం. విశేష అలంకరణలో చల్లని తల్లి బంగారమ్మ దర్శనం. శ్రీకాళహస్తీశ్వరాలయం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 19వ వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం రాత్రి శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం అర్చకులు పుట్టమట్టిని తీసుకుని యాగశాలలో మేదిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను విశేషంగా పూర్తి చేశారు. రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని గాయత్రి నిలయం అతిథి గృహం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ డి నరసింహకిషోర్ పుష్పగుచ్చాలను అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. రేపు ఉదయం కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి సేవలో పాల్గొంటారు. చిత్తూరు జిల్లా యాదమరిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వరదరాజస్వామివారి మూలవర్లకు ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరణలో శ్రీరామచంద్రమూర్తిగా హనుమంత వాహనంపై ఆసీనులను చేసి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల దైవనామస్మరణల నడుమ గ్రామ వీధుల్లో స్వామివారికి వాహన సేవ చూడ చక్కగా సాగింది. కడప నగరం చిన్నబెస్త వీధిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఉపాలయంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి మంగళాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం,
సంకల్పం పూర్తి చేశారు. ఆపై శరవణ భవునికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, ఫలరసాలతో శాస్త్రోక్తంగా అభిషేక సేవ నిర్వహించారు. ఆపై అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. బంగారమ్మ తల్లి విశేష అలంకరణలో భక్తులకు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న బంగారమ్మ తల్లి ఆలయంలో జాతర ఉత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి కుంకుమార్చనలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు చల్లని తల్లి బంగారమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని చూడచక్కగా అలంకరించి ఆలయం వెలుపల కొలువు తీర్చారు. ప్రాంగణంలో అమ్మవారి ప్రతిమను చిత్రీకరించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. మహానైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన. తిరుమలగిరిలోని పుణ్యతీర్థాలలో పాప వినాశనం పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది. పాప వినాశనంలో స్నానమాచరిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వ పాపహరణం, పాప వినాశనం తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల, వరాహ, స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం, సంకల్ప దానం వల్ల
సప్త జన్మల పాప పరిహారమై ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి, శ్రీ ఆంజనేయ స్వామివారు పాప వినాశనం తీర్థంలో క్షేత్ర దేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టీటీడీ పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలాచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను, బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్, ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను, ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి, ఆంజనేయ స్వామివార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం, అలంకరణ, నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం, దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం బుధవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత మూల బృందావనానికి వెండి కవచ ధారణ, పూలమాలలతో అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః అశక్షో గరుడధ్వజః అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం అమ్మవారి తేజోభరిత దివ్యానుగ్రహ వీక్షణాలతో కాంతులేనింది. అంగరంగ వైభవంగా సాగుతున్న మాస పూజల్లో భాగంగా శ్రీ ముత్యాలమ్మ తల్లిని వెండి కవచంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఊయలపై శ్రీ ముత్యాలమ్మ తల్లి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా వేంచేపు చేసి ఓంజలి సేవ జరిపారు. అనంతరం భక్తుల ఓం శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ
అమ్మవారికి పల్లకీ సేవ కనుల పండుగ జరిగింది. మహబూబ్ నగర్ శ్రీనివాస కాలనీలో నెలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా విశేష ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి షష్ఠి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కుమారస్వామివారికి సంకల్పపూర్వకంగా వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా అభిషేక సేవ జరిపారు. ఆపై పూమాలలను సమర్పించి ఆరాధనలతో సేవించారు. భక్తులు శివపార్వతుల తనయుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ పాతాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో సింధూర వర్ణ శోభిత ఆంజనేయ స్వామివారిని సేవిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, హోమం తదితర క్రతువులతో శ్రీ పాతాంజనేయ స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి సామూహిక కుంకుమార్చన సేవ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మదిరపట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పరమేశ్వరుడి ప్రియ భక్తుడైన నందీశ్వరునికి ప్రత్యేకంగా మంగళాభిషేకాలు నిర్వహించారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్ప పూజలు, గణపతి ఆరాధన పూర్తి చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో అర్చకులు పవిత్ర జలాలు, పంచామృతాలతో నందీశ్వరుడిని అభిషేకించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. రంగారెడ్డి జిల్లా లింగోజిగూడ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగా నిత్య పూజలను పూర్తి చేసిన తర్వాత అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి సింధూరార్చనలను నిర్వహించారు. అనంతరం శ్రీ భక్తాంజనేయ స్వామివారికి శాస్త్రోక్తంగా తమలపాకులతో అష్టోత్తరాలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశులను చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది.
ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకు మించి సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.